స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా అటువైపు చూడండి. ముఖ్యంగా దళితులకి అంటే ఈ రోజున షెడ్యూల్డ్ కులాల వారికి నిత్యం కూడా అవమానాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. వారికి సరైనటువంటి సామాజిక న్యాయం జరగనటువంటి పరిస్థితి అనేది ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగనటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. దళితులు అన్యాయాలకు గురవుతూనే ఉన్నారు. దీని మీదనే రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు కానీ ఇవన్నీ కానీ రావాలని దళిత హక్కుల పోరాట సమితిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయటం అనేది జరిగింది. దాని ప్రకారమే ఇవాళ ఉద్యమాలు నిర్మించడం అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాదు గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ పేటల్లో కానీ అన్ని చోట్ల జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడుతూ వాటికి అండగా నిలబడటం అనేది ఇవాళ దళిత హక్కుల పోరాట సమితి తన నామకరణం చేసుకున్న తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉంది. స్వతంత్రంగా నిర్వహిస్తుంది. అలానే ఇతర సోదర సంఘాలతో కూడా కలిపి ఐక్య ఉద్యమాలని సాధించుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ దళితులకు దక్కాల్సినటువంటి వాటా, అభివృద్ధిలో వాటా అనేది వారికి లేకుండా పోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. పైగా ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. మీకు అందరికీ చెప్పు, ఇవాళ ఉదాహరణ ఎల్ఐసిలో జరుగుతున్నటువంటి పెట్టుబడులు మొత్తం 100% ఇవాళ విదేశీ పెట్టుబడులు వచ్చాయి. దాని ప్రకారం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్లు ఉండాలి. కానీ ఆ రిజర్వేషన్లు అనేది లేకుండా చేసే పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. దానికి కొన్ని రాష్ట్రాలు ఇవాళ వంత పాడుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా వంత పాడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే సామాజిక న్యాయం కల్పించే దాని కొరకు, వారి హక్కుల్ని కాపాడే దాని కొరకు ఇవాళ ఉద్యమించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇవాళ అంతేకాదు న్యాయస్థానాలు కూడా ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి అగ్ర కులాలకి వారికి వర్తింపదు. కానీ ఈ ఎస్సీలకి మాత్రమే వర్తింపజేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఇప్పటికైనా మార్చి రాజ్యాంగ సవరణ ఏమాత్రం లొసుగులు లేకుండా రాజ్యాంగ సవరణ చేసి సరైనటువంటి కుల, మత, ప్రాంతాల, భాషలకి అతీతంగా పౌరులందరినీ కూడా సమభావనతో చూసే విధంగా రాజ్యాంగ రక్షణ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఈ రాష్ట్ర మహాసభ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభ, 3వ మహాసభ ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి స్వతంత్ర పోరాటాలు, ఐక్య పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా.